మేము స్నాక్స్ తెచ్చుకొని పాపండి ఫస్ట్ ఇదేంటిదో చెప్పు. ఈ నెట్లో ఉన్నాం. 10:30కి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ రాత్రి 10కి మేము బయటికి రావాలి. ఈ లోపలేనా అన్ని? లోపల స్నాక్స్ ఏమేమి తెచ్చుకున్నారు? ఇద్దరా? లేస్, మాజా, ఒక కూల్ డ్రింక్, ఒక బిస్కెట్ ప్యాకెట్. నేను ఆడుకోవడానికి బాల్ తెచ్చుకున్నాను. నేను ఆడుకోవడానికి నా బొమ్మను తెచ్చుకున్నాను. సరే, నీకు 3 ఇచ్చారా? మీ అమ్మ పుచ్చకాయ తెచ్చిచ్చింది మధ్యలో మీకు ఆకలేసినప్పుడు. అప్పుడు మేము ఇది కొద్దిగా లైట్గా ఓపెన్ చేసి ఇస్తాం. మీరు బాత్రూమ్కి వెళ్ళాలన్నా లెట్రిన్కి వెళ్ళాలన్నా ఇప్పుడే వెళ్ళాలి, మీ ఇష్టం. అక్కర్లేదా? వెళ్ళావా? ఇంకా అక్కర్లేదా మీ ఇద్దరికి? సరే, నేను జిప్ వేసేస్తున్నాను. జిప్ వేసేసానంటే ఇంకా తీను. మీరు ఎంతసేపు ఉంటారో మేము చూస్తాం, ఓకేనా? ఇప్పుడు ఎంత అయింది టైము? అదిగోండి 10:30 అయింది టైం. అదిగో 10:30 టైం అయింది. ఇప్పుడు జిప్ వేసేస్తున్నా అయినా వేసుకోండి, జిప్ వేసుకోండి. వాళ్ళు లోపల ఏం చేస్తున్నారు మనం చూద్దాం, సరేనా? సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, పిల్లలకి బోర్ కొడుతుంటుంది ఇంట్లో. ఎక్కువసేపు టీవీ చూసినా, ఎక్కువసేపు ఫోన్ చూసినా, ఎక్కువసేపు ఆటలాడినా, ఏదైనా బోర్ కొడుతుంది. మనం ఏదైనా చిన్న చిన్న పజిల్స్ ఇచ్చి వాళ్ళ చేత ఆడిచ్చామనుకో టైము అయిపోతుంది కదా. అక్కడ ఈ అమ్మాయి పడుకుంటుందంటండి. ఏసీ వేసాం మేము, ఏసీ రన్ అవుతుంది. ఉదయం 10:30 అయింది. వీళ్ళంట రాత్రి 10:30 దాకా ఉంటారంట. చూద్దాం, అంటే 12 గంటలు ఉంటామని చెబుతున్నారు. ఈ లోపల వీళ్ళకి భోజనాలు పెట్టాలి, అందించాలి. వాళ్ళకి ఆకలేసినప్పుడు తింటారు. వాటర్ తెచ్చుకోలేదా? లేస్, లేస్ ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి మొత్తం తినేసి తాగేశారనుకో, వాళ్ళకి పెట్టడానికి ఏముండవు ఇంకా మా దగ్గర. ఓకే, ఎంతసేపు పడుకుంటారో చూస్తాం, ఓకేనా? అంటే ఇప్పుడు వాళ్ళ ప్రపంచం వేరు. మాస్క్ వేసేసింది చూడు, ముసుగు. పురుగులు పడకుండానా? దోమతెరలు ఏం పురుగులు పడతాయి? ఓ, అది చింపేశారు అయితే.
వాళ్ళు చూడు పనులు చేసుకుంటున్నారు. ఆ కవర్ను పూడి చేశారు ఆ బొక్కని. అది అంత పెద్ద బొక్క. ఆ. ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు. రేపు దాకా రేపు దాగక్కర్లేదమ్మా. మీరు 4 గంటలు కరెక్ట్గా 5 గంటలు కూర్చొని చూద్దాం. 5 గంటలు కాదు. 12 గంటలు ఇస్తా. అడిగినప్పుడు ఇచ్చి వాటరు చాలా తక్కువ తాగాలి. ఎందుకంటే మీకు బాత్రూమ్ వస్తే ఎట్లా వెళ్తారు, ఎక్కడ పోస్తారు? బయటికి రారు కదా. బయటికి వెళ్ళలేమను. ఎందుకు? అదే మరి టాస్క్. దీంట్లోనే ఉండాలా? దీంట్లోనే ఉండాలి, దాంట్లోనే కూర్చోవాలి. మీకు వెళ్ళకూడదు. అందుకే నేను కొద్దిగా తాగాలి, తాగకూడదు నీళ్ళు ఎక్కువ అని చెప్తున్నా. స్మూత్ మాజా. ఇది మాజా. ఇదేమో బిస్కెట్. క్రీమ్ బిస్కెట్. ఇదేమో లేస్. పెద్దది తెచ్చింది మా అమ్మమ్మ. 10 రూపాయలు తెచ్చింది. 10 రూపాయలు తెచ్చింది. ఇద్దరు బిస్కెట్లు. నా దేపన్నం కోపం నాకు షేర్ చేసిద్దా మా చెల్లి. మా చెల్లి ఏపన్నం నేను చేస్తాను. ఏం అక్కర్లా, ఎవరిది వాళ్ళు తినండి. కాదు, షేరింగ్ షేరింగ్. ఇదిగో మా అన్నయ్య ఏపని అనుకో మొత్తం నేను ఇస్తా. నా ఏపని అనుకో మళ్ళీ నాకు ఇస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి ప్రేమలు. ప్రేమ బొమ్మ. రోజు నన్ను రాక్షసుడు కన్నా దారుణంగా కొట్టి తిట్టున్నాను. ఫ్రెండ్స్ అనుకున్నాను. పడుకున్నాడు. అదిగో మీరు గేమ్ ఆడుతున్నారు. మీరు జాగ్రత్తగా ఆడాలి. మీకు పాయింట్స్ కూడా తగ్గుతాయి. మీరు ఇప్పుడే కాదు, తర్వాత మీ అమ్మని రాని వచ్చినాక మీ అమ్మ ఇచ్చింది. స్కెచ్ బోర్డు, ఏ బోర్డు అయినా సరే మీ అమ్మ ఇచ్చింది. చల్లగా ఉందా? చూపించాక ఇందాట. పడుకో. కావాలంటే నేను ఇస్తా అడిగినప్పుడు. నాకు బాగా కావాలి. పడుకునేటేమిది దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. ఏ కలర్ బిస్కెట్ నేను ఇక్కడ పెట్టుకుంటా. నేనైతే ఇక్కడ పెట్టుకుంటా. అమ్మమ్మ డైనోసార్ బొమ్మ గదిలో ఉంది తెచ్చి. మీ అమ్మ వచ్చి నాకు ఇచ్చింది. ఇప్పుడు నేను వెళ్తే ఎట్లా ఫోన్ పట్టుకొని కూర్చోవాలి కదా నేను. బయటికి రాకూడదు. ఇప్పుడు అప్పుడే 10 నిమిషాలకే టైం ఎంత అయిందో చూడు. అప్పుడే నీకు బయటికి రావాలి నేను అట్టమ్మా అంటున్నావు. 12 గంటలు ఉంటానని చెప్పావు నువ్వు. నేను బయటికి రాను. మధ్యలో 5 వెళ్ళిపోవాలి. పడుకుంటున్నా. ఈ పిల్ల 5 వెళ్ళిపోవాలి డాన్స్ కి. నా కరాటే క్లాస్ మార్నింగ్ అయిపోయింది, అందుకని నేను వెళ్ళనక్కర్లా. ఒక్కొక్కసారి డే మొత్తం నాకు అదే ఆకలిస్తున్న స్నాక్స్ తిన్నాను. ఇప్పుడే పడుకుంటున్నానని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు స్నాక్స్ తింటానంటున్నావు. స్నాక్స్ తింటావు.
ఇప్పుడు ఎవరు ఫస్ట్ బయటకు వచ్చేస్తే వాళ్ళు అవుట్ అయిపోయినట్లు లెక్క. రాకూడదు, ఎత్తేస్తా, టెంట్ మొత్తం ఎత్తేస్తా. ఎవరు ఫస్ట్ బయటకు వచ్చేస్తే దాంట్లో లోపల ఉన్నోళ్ళు విన్ అయినట్టు, బయటకు వచ్చిన వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క. ఇద్దరు ఉంటే ఇద్దరు గెలిచినట్లు లెక్క. ఇద్దరికి ఒక మంచి గిఫ్ట్. ఆకలేస్తుందా మీకు? ఓకే, ఆకలేస్తుందంట. స్మూత్ ఒకటి, మాజా చెరొకటి తాగేస్తున్నారు. యాక్చువల్గా మేము 3 తీసుకొచ్చాం, 2 మాజాలు, ఒక స్మూత్. వీళ్ళు ఈ టెంట్లోకి వెళ్ళకముందే తాగేశారు ఒక మాజా, చెరొక సగం సగం. ఎక్స్ట్రా తెచ్చాం కాబట్టి తాగేశారు. తాగండి. పప్పు టిఫిన్ చేయలేదండో వీళ్ళు, మర్చిపోయా నేను. వీళ్ళు పాపం టిఫిన్ చేయలే, చెరొక గ్లాస్ బూస్ట్ వేసుకొని పాలు తాగారు కదా, అంతే. అందుకని ఆకలేస్తుంది వాళ్ళకి. పోతాయి, తాగేయి మాయ్, పోతాయి. అదే తాగు, తాగేసేయండి మొత్తం, పోతే నేల పాలైపోతాయి. పడిపోద్ది, నువ్వు తగిలావనుకో అది పడి మొత్తం పోతాయి, అవి చీమలు కూడా పడతాయి. దాంట్లో తినేసినాయి అన్ని. ఎందుకని అర్రే, అదిగో పోయినాయి, తీయది. నువ్వు చెప్పానా పోతాయని? తాగు, తాగే. ఉన్నాయి కదమ్మాయి, నువ్వు నేలపాలు చేస్తావు రష్మిక. స్ట్రా ఇచ్చేదానికి అది తాగిద్ది. అదిగో ఏడవకూడదు. కింద పడింది నేను చూడు, అల్లరి అల్లరి చేస్తుంది. ఇద్దరు కొట్టుకుంటారు. కొట్టానా అంటే ఎట్లా? ఇద్దరు కొట్టుకుంటారు. తాగమని చెప్పాను, అక్కడ పెడుతున్నావు, లేకపోతే బయటికి తీసి పారేస్తా, చీమలు పడతాయని చెప్పా. లేకపోతే ఆడికిచ్చే హర్ష తాగేస్తాడు, చెప్పావుగా.
ఏమన్నా కావాలంటే చెరుసగం పంచుకుంటామని. ఆ, ఈ పిల్ల గైస్ నేను ఈ పిల్ల మాత్రం ఆ పిల్ల నాకేమి ఇయ్యదు కానీ నా ఈ మాత్రం కావాలి అనిద్ది. నేను కొంచెం కొంచెం తింటే ఈ పిల్లను ఇంత తినిచ్చి కాబట్టి నాకు ఉండిస్తా. ఈ పిల్ల అడిగితే నాది ఒక్కొక్క రోజు మా అన్న ఇంత తింటాడు. అవునమ్మా అన్నంలో కానీ నేను ఎక్కువ తినేది. అవును, తింటే తప్పేముంది, తినచ్చు ఎవరైనా. అన్నంలో మాత్రమే ఎక్కువ తింటా. కొంచెం కొంచెం తాగు, పైకి ఎత్తుకో కొన్ని ఉన్నాయి. తాగు. అది తప్ప కాదు ఆ పిల్ల నా కాడు నేను చెడగట్టం తప్పే కదా. తప్పే. ఆ పిల్ల నాకు ఇయ్యట్లేదు, అది తప్పు. ఏదేం తప్పేగా. తప్పే. అవును అమ్మమ్మ నేను 3 రోజులు టీవీ అసలనే చూసుకోమన్నా. ఫ్రెండ్సేగా అంతేగా. కానీ ఒక్కొక్కసారి ఈ పిల్ల మాత్రం భయంకరంగా మారిద్ది. నన్ను ఏం చేస్తుందో నేను ఏ పిల్లకి అర్థం కాదు. ఆ తర్వాత నేనేం చేయలేదు అనిస్తాను. మా అమ్మ సెకండ్ క్లాస్కి వచ్చినప్పుడు మానేస్తాను కదా. మారిపోవాలి. సెకండ్ క్లాస్ యూకేజీ అయిపోయినా తెలియదు. ఫస్ట్ క్లాస్కి. హర్ష సెకండ్ క్లాస్కి వెళ్ళి రోజు ఒకప్పుడు నువ్వు ఈ పిల్ల నాకు అక్క కొంచెం చిన్నగా ఉన్నవాడిని ఒకప్పుడు. అప్పటి నుంచి నాకు అమ్మ చెప్పింది నువ్వు ఎక్కువ తింటే హైట్ కానీ ఎక్కువ పెరుగుతావు అని చెప్పింది. అందుకని నేను ఎక్కువ తింటా అన్నంలో హైట్ పెరిగాను. నేను కూడా ఎక్కువ తింటా. అంటే కవర్లో పెట్టుకో. చెత్త కవర్లో డస్ట్బిన్లే. ఇప్పుడు ఇద్దరు పాటలు పాడతారా? పాటలు వచ్చా మీకు? పాడు. సూపర్, వెరీ గుడ్. నువ్వు చెప్పు. అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చెప్పు. ఒక్కసారి చెప్పుతాను. జానీ జానీ చిట్లాయిలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగిరాకాయ అండి, జోజో పాపాయ లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మటి పాలు తాపిస్తా. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్. వెరీ గుడ్. ఇద్దరు చాలు, బాగా చెప్పారు ఇద్దరు. చెప్పు. చిట్టు చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి, చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి, అల్లాడి కుక్క బో బో అన్నది, చిట్టి చిట్టి చెట్టలు చల్ చల్ అన్నది. చిన్నప్పుడు చూసేవాళ్ళం. కుక్క చిట్టి బో బో అన్నది చిట్టి. మళ్ళీ నేను చూపిస్తా ఇట్ట కారు కొట్టాలంటే. గజ్జల సౌండా? అప్పుడే గజ్జి సౌండ్కి కుక్క బయలుపెట్టి పరిగెత్తిద్ది. అది మా డస్ట్బిన్ ఇక్కడ పెట్టి అక్కడ కబోర్డ్ ఏం కావాలన్నా దీంట్లోనే, పాస్ అయినా దీంట్లోనే, బాత్రూమ్ అయినా దీంట్లోనే. బాత్రూమ్ పాస్ ఇది ఇదే డస్ట్బిన్. ఓకేనా? వాటర్కి ఏమో అమ్మోళ్ళు ఇస్తారు, ఫుడ్ అయిపోయినా కానీ అమ్మోళ్ళు ఇస్తారు కదా. కావాలంటే తిన్నామని ఇస్తారన్నా. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర రే కవి ఆతురత
బలరామ అంజని భట్ట పవన సుఖమును మహావీర ప్రేమవదనంది తుంచి నువ్వు గెలవాలని దండం పెట్టుకుంటున్నావా? మేమిద్దరం గెలవాలని. ఓకే, నేను పెట్టాను మన ఇద్దరం గెలవాలని. జై శ్రీరామ్. జై హనుమాను సాగర జై హనుమాను సాగర అంతేగా కాదు ఆపుకుంటాంలే బాత్రూమ్ అయినా దేనికైనా. మళ్ళీ టెంట్లో కూర్చున్నాక ఇంకా కడుపు డాడీ కూర్చున్నాక మళ్ళీ కంపు మళ్ళీ అక్కడ వస్తుంది. నాకు మళ్ళీ ఆకలి వస్తుంది కాబట్టి తింటున్నా. ఉంచుకుంటాను నేను కొంచెం. నేను మటన్ తిన్నా నాకు ఆకలి అవుతుంది. నీకు పెద్దది కాబట్టి నా చిన్నది కదమ్మమ్మ. మా అమ్మమ్మని బాదం పాలు అమ్మంటే చిన్న బాదం పాలు తెచ్చింది. అక్కడ అమ్ముతారు, మా ఇంటికాడ అక్కడ అమ్ముతారు. మా పిన్ని వాళ్ళ ఇంటికాడ మా అమ్మమ్మ వెళ్ళి కాకుండా ఇది తెచ్చింది. ప్లాస్టిక్ తిను, ఎవరి వాళ్ళు తినండి. ఇదంతా మేమే చేయట్లా, వీటిలో కొంతమంది క్యాటరింగ్ చేస్తున్నారు కాబట్టి చూసి చేస్తుంది. టైం ఎంత అయింది? టైం 11. 11:30. 1 hour అంటే 11:30. ఫోన్లో కనపడిద్దిగా. టైం కనపడదు, ఇలా తీయాలి. చెప్పు మా లోపల ఉంటే మేమే తీసుకుంటాం. నువ్వు మీ వైపు ఉంది కరెక్టే, మీరే తీస్తారు, కానీ మీరు బయటికి రాలేరుగా. రానివ్వనగా. లేసి పెట్టు. నీ వైపు పెట్టుకో, నీ వైపు పెట్టుకోండి. అయ్యే మాకు వచ్చి ఎట్ట చెప్పేనా చెంపకండి. ఇది వచ్చేసారా ఎట్టు వచ్చిందా జిప్పు తీసిన ఓడిపోయినట్టే. నేను జిప్పు తీసి బయటకి వేయడానికి చూసాను కాబట్టి నేను ఓడిపోలేదు. ఇప్పుడు తీసుకుంది కాబట్టి ఓడిపోయింది. కొంచెం అట్లా నేను ఓడిపోను కదా. పాయింట్స్ తగ్గుతాయి. ఓడిపోవటం కాదు. ఎవరు అల్లరి చేస్తే నువ్వేమన్నావు? మేమిద్దరం గెలుస్తామన్నావుగా, అప్పుడు ఇద్దరికి తగ్గుతాయి. ఇద్దరు అల్లరి చేస్తే. అల్లరిగా ఇగో మీరు చేయకూడని పనులు ఏంటి తెలుసా? అల్లరి చేయకూడదు, కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, ఏడవకూడదు, ఒకళ్ళు లాక్కోకూడదు. 5 పనులు చేయకూడదు. మీ అమ్మ రానివే. కనపడలేదా? ఎక్కడుంది? పొద్దున నువ్వు ఉందిగా, నువ్వు ఆ పైన అది ఉందిరా స్టాండ్ పెట్టడానికి. అది దాని కాడ అక్కడ బటన్లు
చూడు. అదేగా అవునా తినేసావా? సంచిలో పెట్టు, చెత్త కవర్లో. నాకు ఇంకా ఇది ఒక్కడే ఉంది. నాకు ఈ రెండు ఉన్నాయి. ఎందుకంటే నా ఆకలి ఎక్కువ కాబట్టి ఒక్కొక్కసారి కొంచెమే తింటాను. ఎవరు మట్టనే మన పుచ్చకాయలు ఇచ్చిట్టుగా వచ్చి అన్నమైనా పెట్టింది కదా. అన్నమైనా పెట్టిస్తా. అన్నం అప్పుడేనా? పెట్టిస్తా అన్నం కానీ. ఓకే అన్నం కానీ పెడతాను. ఈరోజు ఏం కూర అమ్మున్నాను. నేను ఈరోజు నేను వస్తాను. ఈరోజు నేను వస్తాను. నేను వస్తాను. టీవీలో చూసి ఎలా వండుతా అని చెప్పి చేస్తున్నాం కదా. నాకు కొన్ని ఉన్నాయి. మమ్మల్ని చూపి. ఇదిగో గ్యాస్ నాకు కొన్ని ఉన్నాయి. తీసుకోండి అమ్మమ్మ. ఇదిగో అమ్మమ్మ ఇంకా తీసుకో. తీసుకో తీసుకో. సూపర్. నేను ఇస్తున్నాను మా అమ్మమ్మ. అమ్మమ్మ నీ ఫేస్ కానీ ఒకసారి చూపి. ఏ వీడియోలో చూపియవు. చూపియమ్మమ్మ. గుండెలు జుట్టు వచ్చిందిగా. కొద్దిగానే వచ్చిందా? నాకు కూడా ఎక్కువ వచ్చింది. ఆపలకు కానీ కొద్దిగా వచ్చింది. అమ్మకి కానీ కొద్దిగా వచ్చింది. అమ్మ మీ అమ్మకి ఎక్కువ వచ్చింది. వేసుకో. రాకుండా పిల్లలు అల్లరి పిల్లలు, మామూలు అల్లరి కాదు. జిప్పులు తీసేస్తున్నారు. వచ్చేస్తారా? ఉండరా? మరి ఎందుకు ఛాలెంజ్ చేశారు మీరు? నేను లోపల ఉంటాము. మరి వస్తానని చెప్తాను. మీ అమ్మని రాని, వేరే రిమోట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఎందుకు? నాకు ఇక్కడ ఇరిగి పెడితే నొప్పి వస్తుంది తింటుంటే. ఇది పక్కన ఫ్రెండ్స్ ఇలా మేము ఈ రెస్టారెంట్ తింటుంటే ఇది నొప్పి వస్తుంది నాకు. ఇలా ఇలా పడుకోండి 10 నిమిషాలు. తిన్నారుగా? తిన్నాక పడుకోండి. చూస్తావా? ఏంటది? చూస్తే నాకు కనపడుతుందిగా. నాకు అటు కనపడదు. అటు తిప్పితే నేను కనపడతా. నేను పెద్దగా నేను వీడియోలు వేస్తా. నాకు మంచినీళ్ళు కావాలా? సాయి అక్కడ బిందు ఉంది కా. ఇక్కడ మా ఇద్దరికి మంచి ఆగండి, ఒకరి తర్వాత ఒకరు ఆగండి.
మట్టి కుండల్లో చల్లటి నీళ్ళు వస్తాయి కదా, ఈ మట్టి కుండలు కావు కాబట్టి స్టీల్ కాబట్టి రాదు. స్టీల్ కాదు, రాగి. రాగి. ఇది కొండ లాంటిది కదా, కొండ వచ్చింది. ఇది కొండ కావాలా? మేము దీంట్లో చిప్స్ పెట్టుకొని తింటున్నాం. బిస్కెట్లోనా? మందేసుకుంటున్నా అమ్మమ్మ. అమ్మమ్మ నీ కాడ వాసన వచ్చేదంటే ఎప్పుడు చెప్తుంది. వచ్చేది కదా, ఎందుకంటే ముందు వాసనలా ముందు అమ్మమ్మ ఇప్పుడు వేసుకుంది కదా, మందు వాసనే రాదు, అది వాసనే రాదు. మందు ఫ్రూట్స్ మందు. అవునా? ఇంకా ఇది ఇట్లా ఉంది కదా, కొన్ని గ్యాస్ వచ్చింది. ఇంకోటి పెట్టుకుంటున్నా గ్యాస్, ఎందుకంటే నాకు సరిపోరా, అందుకని ఇక్కడ ఇంకోటి పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, చిప్స్ బిస్కెట్తో దీనిలో చిప్స్ వేసుకొని పెట్టుకోండి. పైకి పెట్టి చూపించు, పైకి పెట్టు. ఇదిగోండి ఇప్పుడు మూడు చిప్స్ వేసా. టైం ఎంత అయింది? 11. 11. మనం ఇంకా 11:30 అన్నాం. 11:30కి 1 అవర్ అవుతుంది అన్న. 11 అవలా మీరేగా అన్నది ఉంటానని. చెప్పివా ఒక చుప్పు ఇస్తాను. అమ్మమ్మ నాకు ఎవరో ఒకరికి ఇస్తుంది. అక్కడ కింద ఉందిగా, అదే అది కవర్. ఇదిగా వీళ్ళు అసలు జిప్పు తీయకుండా కూర్చుంటామని మధ్య మధ్యలో జిప్పు తీసి అది ఇవ్వు, మాకు ఇది ఇవ్వు, మేము మంచినీళ్ళు తాగుతాము, మాకు ఆకలి వేస్తుంది. నువ్వు ఇట్రా కనపడతావు హర్ష, నువ్వు ఇట్రా. నువ్వు కనపడుతున్నావు బాగానే, కెమెరాకి ఎదురుగా కూర్చున్నావు. హర్షానే అటు ఇటు పోతాడు. పడుకోండి కొద్దిసేపు తిన్నాక. ఇది మాకే ఈ ఐడియా మాకు రాలేదు, యూట్యూబ్ లో చూసి చేస్తున్నాం కదా మమ్మ. మాకు వచ్చినాక మేమే 24 పెట్టామమ్మా. ఎందుకు ఏసీ వస్తుందిగా, మాకు దీంట్లో రావట్లేదు. కూలింగ్ రావట్లేదా? నాకు రావట్లేదు. అటు కూర్చో, నువ్వు ఇటు కూర్చో కొద్దిసేపు. నువ్వు ఇట్రా, నువ్వు అటు వెళ్ళు. ఇప్పుడు ప్లేస్ చేంజ్. నువ్వు వర్షా ప్లేస్లోకి రా రష్మిక. నాకు బీభత్సంగా ఆకలి వేసేస్తుంది. అమ్మమ్మ కొంచెం పాడదాకా నువ్వు వెళ్ళి డైట్ మిల్క్ తెచ్చి 2 చిన్నవి తెచ్చి మాకి మేము తింటాం. మమ్మ లైట్ కట్టాము. లైట్ కట్టేస్తే ఇది రాదుగా, మన దగ్గర లైట్ ఒక లేదుగా. లైట్ కట్టేసి ఒక లైట్ ఉంచు. 2 లైట్లు వేసానా? ఒక్క నిమిషం. ఆ చిన్న లైట్ కట్టే. ఇది కట్టేనా? చాలా
నీటి పక్క రా హర్ష. అట్లా కూర్చొని నువ్వు రష్మిక కిందకి దిగా ఇద్దరు. స్టాచ్యూ. రిలీజ్. రిలీజ్. కట్టు గైస్. రిలీజ్. రిలీజ్ గైస్. రిలీజ్. అను స్టాచ్యూ. రిలీజ్. ఇది కోక బాబోడియా. స్టాచ్యూ. ఏవి కదిలించకూడదు స్టాచ్యూ అంటే. అమ్మమ్మ చెప్తున్నా, ఇది కోక బాబోడిలో అందరు ఉంటాడు. అందరూ వాళ్ళని కడిగితే వాళ్ళని పేల్చేస్తాడు. ఎక్కడ? ఇదిగో ఇదిగో స్క్విడ్ గేమ్. స్క్విడ్ గేమ్ లో ఒక్కొక్కరు ట్రయాంగిల్ షేప్ లో, సర్కిల్ షేప్ లో, బాక్స్ షేప్ లో, రెక్టాంగిల్ షేప్ లో ఉంటారు. వాళ్ళు ఏదైనా కళ్ళారనుకో కాక బాగోజి చెట్టుని చూసిందనుకో అది వెళ్ళాలి ఉండికి. మనం చూసిందనుకో వెళ్ళకూడదు. కొంతమంది తెలియక కదిలి చచ్చిపోయారు. గంట షూట్ చేసి చచ్చిపోయారు. అవును అట్ట నిజంగానే జరిగింది. బొమ్మలాగా నిజంగా జరిగింది. స్టాచ్యూ. తింటున్నారు నువ్వుట్రా కనపడట్లా. హర్ష కొద్దిగిట్రా. నేను నువ్వు కనపడుతున్నావు, నువ్వు కెమెరాకి ఎదురుగానే ఉన్నావు. కలగలి కదలాలి. రెడ్ లైట్ అంటే ఆగు. గ్రీన్ లైట్, రెడ్ లైట్, గ్రీన్ లైట్ అంటేనే కదలాలి. అమ్మమ్మ నన్ను చూడవా? ట్రాఫిక్ లైట్స్ లో ఉంటది కావమ్మా. గ్రీన్ లైట్, రెడ్ లైట్, అదే సరే. ఎల్లో లైట్ ఉంది. ఇప్పుడు చెప్పు. కోకోవా రెడ్ లైట్ స్టాప్. రెడ్ లైట్ గో. అమ్మమ్మ మీకు ఒక టాస్క్ ఉండిద్ది. 10 రౌండ్స్ ఉంటాయి. ఆ 10 రౌండ్స్ గెలిచారనుకో నీకు డబ్బులు వస్తాయి. అదే గేమ్ లో మనం పడుకోవచ్చు కానీ కూర్చోవచ్చు కానీ నిల్చోవచ్చు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో నా బబుల్ కప్. అదో చెత్త సంచులో వేయండి. చిన్న చిన్న పలకలు అన్నాయి. అసలు ఇట్లా హర్ష తీస్తాడు. ఆ కవర్ కూడా చూడు, ఇక్కడ వేసావు చూడు కవర్. అది వాళ్ళు మొత్తం తినేసారు. దాని దగ్గర అదొక బిస్కెట్ పెట్టుకుంది అంతే. ఆడు మొత్తం తినేసి అంటాడు, వెళ్ళి కొట్టుకెళ్ళి 5 స్టార్ చాక్లెట్ కావాలంటాడు. డైరీ మిల్క్ డైరీ మిల్క్ 2 అంట. చిన్నవి తెస్తావా? చిన్నవి కొంచెం. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంకా పావు గంట ఉంటే 11:30 అయితే 1 అవర్ కూర్చున్నారు లోపల. 1 అవర్లో ఎన్ని తిన్నారు చెప్పు? 3. ఫస్ట్ చెప్పాను నేను. ఫస్ట్ మాద దాయం. నేనేమో అది బాగా
స్మూత్ లస్సీ కాదు, అది మా బాదం పాలు తెచ్చి మీకు చూపించిందండి అది. ఇంకా చూపిస్తున్నా. ఆ తర్వాత టేస్ట్ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నా. మా టీవీ పెట్టువా. గ్యాస్ నాకు చాలా వచ్చాయి, మనకి వచ్చాయి చూసారుగా. రెండయ్యి నాకు ఇప్పుడు. ప్రేమ మామూలుగా లేదు ఇద్దరిది. నాకొద్దు, మీ అమ్మకి వాళ్ళు మంచినీళ్ళు తీసుకొని తాగారు. ఇప్పుడు మరి పుచ్చకాయ ముక్క పెట్టాలి. ఎట్ట పెడతా? చిప్పేయి. ఇదిగో ఇక్కడ పెట్టా. ఇదిగో తీసేస్తా. మరి అల్లరి చేస్తున్నాం. ఇప్పుడు కాదు, 1 అవర్ కూడా అవ్వాలి మీరు కూర్చొని. 11:30కి 1 అవర్ అవుతుంది. అయిందా 1 అవర్? 11:30 అయింది. అమ్మమ్మని ఒకసారి ఫేస్ చూపించమంటే, అమ్మ ఒకసారి మేము కనపడుతున్నా లేదా చూపి. చూపి తెలీదు మీకు. ఇప్పటికే నేను 3 ప్యాకెట్లు తినేసా. ఈ ఒక్కటే ఉంది. అయిపోతా, పైకి పోతా. పండా పచ్చ పచ్చి డాన్స్ లోపలే. తెగిపోద్ది. లోపలేస్తే గొప్పతనం. అరే చిరిగిపోద్ది. అయిపోయిందా? ఎవరు? హర్ష ఇచ్చే. విరిగిపోయిందా? చూడకుండా అటు వెళ్ళాడు. ఇక్కడ వచ్చి పడుకున్నా, గాలి రావట్లేదండి నాకు. చల్లగా
వస్తుంది నాకు రావట్లా ఇప్పుడు బాంబు వస్తుంది నీ మీద నాకు ఇచ్చింది 10 రూపీస్ కాదు మా 1 రూపీ లేస్ ప్యాకెట్ నాకు 10 రూపీస్ నాకు 1 రూపీ లేస్ ప్యాకెట్ ఇచ్చేసాడు నాకు 1 రూపీ లేస్ ప్యాకెట్ 1 రూపీ లేస్ ప్యాకెట్ నా బొమ్మ బెట్టుకున్న అంగులు పెట్టుకున్నాను చూడండి అదిగో పాయింట్స్ తగ్గిపోతాయి కొట్టుకుంటే. నువ్వు అలా అల్లరి చేస్తే నీకు కూడా తగ్గిపోతాయి. మూతి తుడుస్తుంది బ్రష్ చేసుకోలేదా బ్రష్ చేపిస్తున్నా వెళ్ళి బ్రష్ చేసి ఇటువైపు మొత్తం నా సామ్రాజ్యం ఇటువైపు మొత్తం నా సామ్రాజ్యం ఒక్క డస్ట్బిన్ మధ్యలో ఉండిద్ది కాపలా డస్ట్బిన్ మధ్యలో ఇది అంత నాది సామ్రాజ్యం ఇది మాది అరే నాకు తిందలేదు పడుకో నేను కిందకి వెళ్ళిపోతా నా సామ్రాజ్యం కింద డస్ట్బిన్ సామ్రాజ్యం నీది చూడు వావ్ వావ్ యాక్టింగ్ సూపర్ అమ్మమ్మ నిజంగా నీళ్ళు అమ్మమ్మకి ఇచ్చింది ఏంటి లోపల ఉండవా? ఏడుస్తున్నావా? ఏడుస్తున్నావా? గంటే ఉన్నావా లోపల? తీసేనా? ఎవరు వస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. ఏడుస్తున్నావా? ఎందుకు? తప్పే ఉంది దాంట్లో. చెప్పా కదరా. ఇదిగో మీరు తిట్టుకున్నా నువ్వు ఇట్లా ఆ గీతలో ఏం చెబుతావు కదా కనపడట్లా. ఇది నా గీత 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 భూతం 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 ఇది నా గీత. నేను ఉండేది మొత్తం నేనే మొత్తం మీ పాపని ఇక్కడ పెట్టుకో అడ్డంగా మీ పాప ఇక్కడ అడ్డంగా పెట్టుకో దొరుకుతుంది పాప ఇది తీసుకుంటా ఎవరికైనా పెట్టా లేకుంటే నాకు దిండు కావాలి పడుకోవడానికి మనం దిండు ఒక్క తీసుకుంటాను చూడము కలిగింది చూడండి. ఊరికే అంట నటిస్తుంది. ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్. నటన నటన రాదు అమ్మా ఎందుకు
చెప్పు లడ్డుకి హలో లడ్డు గింది గల్లి గుంది బల్లి చెప్పు నువ్వు చెప్పు. అదిగో ఏడవద్దు, ఏడిస్తే అదిగో ఎందుకు నేను కాకుంటే ఈరోజు ఉల్లిపాయలు కట్ చేశాడు కదా, నేను వచ్చా అప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడు కట్ చేసింది? ఈ రోజు కట్ చేసింది. ఈ రోజు ఉల్లిపాయలు ఎవరు కోసారు? మొన్న కాదు కోసింది. ఈ రోజు కూడా కోసావు. ఈ రోజు ఎప్పుడో కోసింది. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా ఆపులకి. నిజంగా వచ్చినా బుర్రంగా ఇచ్చినా నాటకంగా ఇచ్చినా నాకెందుకు నా సౌ నేను చెప్తా. నా సౌ నేను చెప్తా నీకెందుకు? నా సౌ నేను చెప్తా. నా సౌ నేను చెప్తా నీకు. నా సౌ నీకు చెప్తా. కొలు పెట్టు. మొదలెట్టారు, ఇంకా స్టార్ట్ అయిపోతాయి కొట్టుకోవటం తిట్టుకోవటం ఇద్దరు. నేను పడుకుంటున్నా. నా కాడ పడుకున్నావు అనుకో గుద్దుతా. అమ్మమ్మ పిల్ల నగబడు. గిచ్చుకోవటం కొడుక్కోవటం లేవు కాబట్టి గిచ్చాడు కదుకుతాడు. పోతాయి కదా, అది చెప్పలేదు కదా. గిచ్చుకోవటం కొడుక్కోవటం గుండె పగిలిందా, బొండ పగిలిందా, డప్పగా పగిలిందా. గేమ్లో నుంచి ఇద్దరిని తీసేస్తాం ఇష్టం. అబ్బా ఇవాళ మంచిగా మీరు ఆడితే రేపు ఇంకొక గేమ్ ఆడిద్దాం అనుకున్నా. రేపు ఓన్లీ కూల్ డ్రింక్సే ఇస్తాం మీకు. డ్రింక్స్, ఓన్లీ డ్రింక్స్. ఎనీ కూల్ డ్రింక్ జ్యూసెస్ ఏదైనా కానీ ఇస్తా. ఇప్పుడు నువ్వు మళ్ళీ అలర్ట్ చేశారనుకో మీరు, అసలు ఇంకా క్యాన్సిల్. మీరు అల్లరి చేయకుండా కూర్చుంటేనే ఉంటాయి. నేనే ఆడుకుంటా. నీ బాల్ ఆడుకో. మర్చిపోయా. అబ్బో నాకు మాత్రం ఇది వద్దు కానీ క్రీమే కావాలి. ఇస్తావా? క్రీమ్ మాత్రమే. ఇద్దరు దగ్గర కూర్చోండి. దగ్గర కూర్చోం. అవును, మేము వేరు ఆటలు ఆడుకుంటాం. మేము వేరు ఆటలు ఆడుకుంటున్నాం. దీంట్లో క్రీమ్ ఉందిగా. నాకు క్రీమ్ ఒక్క దాంట్లో చాలు. ఒక్క దాంట్లో వద్దా? అమ్మమ్మ గాయస్ చూడండి గాయస్, లడ్డు లెక్క వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు మనం కొంచెం పాడబెట్టాం. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అనే వీడియోలో ఇలా క్యాంపింగ్ వీడియోస్ చేస్తున్నారు. అది చూసి మేము కానీ చేద్దాం అని చెప్పి ఇలా తయారు చేస్తున్నాం కదా మమ్మ. గోళీ లక్క వచ్చింది, దాని గోళీ లక్క వచ్చింది, ఎగ్ లక్క వచ్చింది, ఎగ్ గుడ్డి లక్క. నాది చూడండి, దాన్ని నమ్మని తీసుకోవచ్చు. చేస్తుంది
అమ్మ నాకు ఒక్క నిమిషం కళ్ళు మూస్తే చాలు ఈ పిల్ల ఇక్కడ కొట్టేస్తుంది తెలుసా నీకు అసలుకి చెప్పటం యాక్టింగ్ అబ్బాయి చెప్తాను నేను వచ్చిన పాము నా బుద్ధి పాము ఇదంతా దాని పిల్ల అంట దీని పిల్ల దీని పిల్ల అంట పాము ఈ పాము ఇల్లు పాము ఇల్లు పామా తాడు తాడు నేను పాము వేసా నా పాప కూతుర్ని పట్టు తీసు నేను ఒక స్నేహి చేసా స్నేహి నేను లాలీపాప్ చేసుకున్నాను లాలీపాప్స్ 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 లాలీ లాలీపాప్స్ లాలీ 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 అమ్మ పడిపోతుంది నువ్వు జలుబు చేసింది ఫ్రెండ్స్ జలుబు చేస్తే నాకేం లేకున్నాను జలుబు చేసింది ఫ్రెండ్స్ అంటాం జలుబు చేసిన ఫ్రెండ్స్ నాకు నాకు సాయం చేయట్లేదమ్మా నీకా అమ్మ ఏం చేస్తావమ్మా నువ్వేం చేయమంటే అది చేస్తా అయితే వచ్చిన కాళ్ళు నొక్కు వచ్చి నన్ను కొట్టు వచ్చి నన్ను తిట్టు బూతులు తిట్టు లేదంటే నేనే చెప్తాను చేస్తాను అందుకని నేనేం చెప్పినా చేస్తుంది వాళ్ళొద్దు బోళ్ళొద్దు చెట్లు నొక్కు ఏ లడ్డు నొక్కు లడ్డునా దొండకాయ చూడు దీని మీద పేరు రాసా అవకన్నారైందా బయటికి వచ్చేద్దామా నైట్ 10 దాకా 10 దాకా రేపొద్దున దాకా ఉందా రేపొద్దున దాకా ఉంటాం అర్థమవుతుందా అమ్మ రేపొద్దున దాకా ఉంటావు అమ్మమ్మ 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 రేపొద్దున దాకా ఉంటాం గుచ్చుతా తక్కుతా ఇంకా చూస్తావా కొట్టుక కొట్టుకున్నారా అయిపోయింది ఇంకా అయిపోయిందిలే మీరు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చూసారా ఎంతెంత చెత్తగా చేస్తున్నారు పిల్లలు ఇద్దరు శుభ్రంగా లేరు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఒకరిదొకరు పిక్కుంటున్నారు సాయంత్రం దాకా రారంట బయటికి మనం లోపలికి సప్లై చేస్తా అంటే తింటారు కూర్చుంటారు కొట్టుకుంటారు అరగాలిగా తిన్నది స్కేటింగ్ అన్నావా నాకు స్కేటింగ్ చేసావా ఇచ్చావా స్కేటింగ్ చేసావా నాకేమి చూడ ఇది ఇచ్చా బ్యాడ్ లక్
గాయస్